హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇప్పటికీ ప్రజల్ని కలచివేస్తున్నది ఏదైతే ఎయిర్ ఇండియా విమానం కూలినటువంటి ఘటన, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి విశ్లేషణ ఇంకా సాగుతూనే ఉంది. అదే సందర్భంలో అసలు విమాన ప్రమాదాలు వరుసబెట్టి జరుగుతాయి అన్నటువంటి భయాందోళన పెరగడానికి కారణం మరికొన్ని ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలు కానీ ఇతర దేశాలకు సంబంధించిన విమానాల్లో ఏదో ఒక సాంకేతిక లోపాలతో గత 4 రోజుల్లో 4 చోట్లన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వీటిలో అత్యధికంగా కనబడుతున్నటువంటి బోయింగ్ విమానాలలోనే ఎక్కువ లోపాల సంబంధించి కనబడుతుంది. గతంలో బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి లోపాల మీదన విచారణ చేసింది అమెరికా. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆపి అందులో ఉన్నటువంటి సిబ్బందే తేడా ఉందని చెప్పినప్పుడు ఆపి తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు ఇది జరుగుతోంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఈ విమాన ప్రమాదాలకి కారణం ఏంటి, దాని వెనకాల జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూ ఎలా ఉండబోతోంది, భారత్ దీంట్లో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు మాజీ శాస్త్రవేత్త అట్లాగే జనసేన నాయకులు చందు సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఏమనాలి, విమానం ఇలాగా పడిపోవడము అనేటటువంటి దాంట్లో 2 కోణాలు చెప్తున్నారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, అది వీళ్ళు గెస్ చేయలేకపోయారు అన్నటువంటిది. రెండవది కుట్ర ఉండొచ్చును అన్నటువంటిది ఎన్ఐఏ కూడా దర్యాప్తుకి చేయడం. బోయింగ్ ఫెయిల్యూర్ అన్నటువంటిది తాజాగా మరొక చర్చ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ 3 కూడా విడివిడి అంశాలు సాయి గారు. ముందుగా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంటు నా ఉద్దేశం మన సివిల్ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద యాక్సిడెంట్. అది 242 మందికి గాను 241 మంది చనిపోవటం. గ్రౌండ్ మీద, అది జనసాంద్రత ఉన్న ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి గ్రౌండ్ మీద కూడా చాలామంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులు అయ్యారు. ఐ థింక్ మొత్తం మీద 270-290 మంది అని అంటున్నారు. ఇంకా ఫైనల్ కౌంట్ మనకు తెలియదు. ముందుగా మరి చనిపోయిన వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అలాగే క్షతగాత్రులు కూడా వెంటనే కోలుకోవాలని కోరుకుందాం. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఒక రకంగా క్లూస్ ఉన్నప్పటికీ ఇది కారణం అని ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనాలిసిస్ జరగాలి. ఆ బ్లాక్ బాక్స్లో ఏమేమి ఉంటుందో కొద్దిగా మనం చూద్దాం. వీ కెన్ ఆల్సో అటెంప్ట్ మనకు కనపడిన విజువల్స్ని బట్టి, మనం విన్నదాన్ని బట్టి. అసలు ఈ రన్వే మీద టేక్ ఆఫ్ కంటే ముందు ఏం జరిగింది అనేది ఏమన్నా మెయింటెనెన్స్ ఇష్యూ. అది బోయింగ్కి సంబంధించింది, ఆపరేటర్కి సంబంధించింది కాబట్టి దాన్ని 3వ క్వశ్చన్గా తీసుకుందాం. వీళ్ళు రన్వే మీద గేట్ దగ్గర నుంచి ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత మీకు ఏటీసీ వాళ్ళు గేట్ దగ్గర నుంచి బయలుదేరడానికి క్లియరెన్స్ ఇస్తారు. మీరు ఇదిగో పలానా టైంలో బయలుదేరవచ్చు, పలానా సీక్వెన్స్లో పలానా చోట రన్వే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికి వీళ్ళు రెడీగా ఉన్నప్పుడు రెండో క్లియరెన్స్ వచ్చేసి మీరు టేక్ ఆఫ్కి క్లియరెన్స్ ఇస్తారు. టేక్ ఆఫ్కి క్లియరెన్స్ ఇచ్చే టైంలో మీకు రన్వే క్లియర్గా ఉంది, ఇంతకుముందు టేక్ ఆఫ్ చేసిన విమానం కూడా కొంత దూరం వెళ్ళిపోయింది, ఆ ఎయిర్ టర్బులెన్స్ కూడా లేదు కాబట్టి ఇక మీకు క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పడం. దాని ప్రకారంగా పైలట్స్ రెడీ అవుతారు, టేక్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ మనకి 171 AI 171 కేసులో రన్వే మీదకి వెళ్ళే వరకు బాగానుంది, రన్వే మీద క్లియరెన్స్ కూడా బాగానుంది, టేక్ ఆఫ్కి క్లియరెన్స్ బాగానుంది. ఏటీసీ వాళ్ళకిను ఈ పైలట్స్కి మధ్యలో సంభాషణ అంతా కూడా బాగానే జరిగినట్టు మనం ఊహించుకోవాలి. రేపు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏముందో దాన్ని బట్టి ఏమన్నా మనకు డిఫరెన్సెస్ ఉంటే తెలుస్తాయి. మీరు టేక్ ఆఫ్కి వెళ్ళిన తర్వాత 2 ఇంజన్లు దాదాపుగా ఫుల్ థ్రస్ట్లోనే మీరు అటెంప్ట్ చేస్తారు. థ్రస్ట్ అంటే ఎనర్జీ, పవర్. అది చేసినప్పుడు ఇక్కడ గమనించింది ఏంటంటే వీళ్ళు రన్వేకి దాదాపుగా చివరకు వచ్చి టేక్ ఆఫ్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి విజువల్స్. అంటే వీళ్ళు రన్వేలో అది దాదాపుగా 4 కిలోమీటర్ల పొడవున రన్వే అహ్మదాబాద్లో. దాంట్లో వీళ్ళు ఎందుకు అంత దగ్గరలో నుంచి బయలుదేరారు, ఎందుకు అంత కంగారుగా లాస్ట్ మినిట్ వాళ్ళకి లాస్ట్ లెగ్లోకి వెళ్ళి టేక్ ఆఫ్ చేశారు అనేది ఫస్ట్ డౌట్ వచ్చింది అందరికీ. అంటే 2 జరిగి ఉండొచ్చు. వీళ్ళకి ఎనఫ్ క్లియరెన్స్ ఉంది, రన్వే ఉంది అని అనుకుని ఎనఫ్ థ్రస్ట్ క్రియేట్ కాలేదా, కాక విమానం ఇంకా ముందుకు వెళ్లాల్సి వచ్చిందా, ఇంకా చివరికి వెళ్ళారు కాబట్టి ఎటు టేక్ ఆఫ్ అటెంప్ట్ చేయాల్సిందే చేశారు. చేసినప్పుడు ఆ అసెంట్ కంటిన్యూ అవుతూ స్లోగా పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ డౌట్ ఏంటంటే
వీళ్ళు అసలు టేక్ ఆఫ్ చేసిన టైంకి ఇంజిన్స్ బాగానే ఉన్నాయా లేదా, లేదు రన్వే మీదే అవి షట్ డౌన్ అయిపోయినాయా, రన్వే మీదే చివరి నిమిషంలో చివరి సెకండ్స్లో షట్ ఆఫ్ అయిపోయి ఆ ఇనర్షియా వల్ల టేక్ ఆఫ్ జరిగిందే కానీ నిజంగా ఇంజిన్స్లో పవర్ లేదు అనేది ఒక థియరీ ఉంది. నెంబర్ 2, సరే టేక్ ఆఫ్ వరకు ఎనర్జీ ఉందనుకుందాం, పవర్ ఉందనుకుందాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత వితిన్ 10-15 సెకండ్స్లో మీరు గేర్ అప్ చేయాలి. గేర్ అప్ చేయటం అంటే ల్యాండింగ్ గేర్ మొత్తాన్ని మీరు లోపలికి తీసుకోవాలి. ఎందుకని, అదే ఎయిర్ రెసిస్టెన్స్ కారణం అవుద్ది. అది విమానాన్ని వెనక్కి లాగాలని ట్రై చేస్తుంటుంది రెసిస్టెన్స్. అది వెంటనే ఏం చేస్తారు, మీరు రన్వే మీద ఇంకా సగం రన్వే ఉండగానే టేక్ ఆఫ్ జరిగిందనుకోండి, అసలు రన్వే అంతా క్లియర్ అయిపోయి వాళ్ళు బయటికి వెళ్ళే లోపే ఇవి ఫోల్డ్ అయిపోతాయి కూడా, గేరప్ అయిపోద్ది కూడా. ఎందుకంటే ఎంత తొందరగా గేరప్ అయితే వాళ్ళకి ఆ ఎనర్జీ ఆ పవర్ అంతగా కలిసి వస్తుంది ఎసెంట్కి. ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు, మనం అది చూస్తున్నాం. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేంత కూడా గేరప్ కాలేదు, ఆ వీల్స్ అన్ని కిందే ఉన్నాయి. అది రెండో సమస్య. ఇక మూడో సమస్య, కొంతమంది ఏమంటున్నారంటే వింగ్స్లో ఫ్లాప్స్ అని ఉంటాయి. ఎందుకు, వింగ్ విస్తీర్ణాన్ని పెంచుకోవడానికి వింగుకి వెనక పక్కన కొద్దిగా కిందకు వంగటం వల్ల మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి కింద ఉన్న ఎయిర్ రెసిస్టెన్స్ మిమ్మల్ని పైకి నెట్టుద్ది. అంటే మీరు లెగవటానికి ఉపయోగపడుద్ది, లిఫ్ట్కి ఉపయోగపడుద్ది. అది సరిగ్గా మీరు ఎంత వంగాలో అంత వంగకుండా సగం వంగి లేదంటే అసలు వంగలేని పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మీకు కావాల్సినంత లిఫ్ట్ రాదు కాబట్టి మీరు కావాల్సినంత హైట్కి అసలు వెళ్ళలేకపోయారేమో. సో ఏది ఏమైనా కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ పనిచేసినాయి. ఒకటి, ఇంజిన్స్ ఆగిపోయినాయా, మీరు రన్వే మీద ఉండగానే ఆగిపోయినాయా, టేక్ ఆఫ్ చేస్తున్న టైంలో ఆగిపోయినాయా, టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఆగిపోయినాయా, ఇది ఒక సమస్య. మీరు రన్వే మీద ఉండగా ఫ్లాప్స్ ఎందుకు మీరు ఓపెన్ చేయలేకపోయారు, ఓపెన్ చేశారా, చేసినా కానీ మీకు ఎనఫ్ థ్రస్ట్ లేదు కాబట్టి, ఎనఫ్ పవర్ లేదు కాబట్టి మీకు లిఫ్ట్ సరిపోలేదా, ఇది రెండో సమస్య. పోనీ మీరు ముందుకెళ్ళిన తర్వాత మీరు గేరప్ చేయాలి కదా, గేరప్ ఎందుకు చేయలేదు, అప్పటికే మీకు ఏమైనా డౌట్ ఉందా, మళ్ళీ మనం ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమోనని. ఒకవేళ మీరు ఇప్పటికి డౌట్ ఉన్నా కానీ మీ ముందు ఇక రన్వే లేదు, ఇక మీ ముందు రన్వే లేనప్పుడు దీన్ని ముందు ఫోల్డ్ చేయటం ఈజ్ ద సేఫెస్ట్ బెట్. అది 40-50 అంటే ఈ బిల్డింగ్ హైట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఫోల్డప్లోకి వెళ్ళిపోద్ది, గేరప్లోకి వెళ్ళిపోద్ది. అది జరగలేదు అంటే హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినాయి. అంటే మీకు ఏమేమి ఫెయిల్ అయి ఉండాలి,